తిరుపతి జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీ పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి తరలించారు. ప్రత్యేకమైన బాక్సులో కౌంటింగ్ యంత్రాలను ఉంచి స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచారు. వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్న కౌంటింగ్ వరకు ఈ స్ట్రాంగ్ రూమ్స్కు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్స్కు ఈవీఎంల తరలింపుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ బ్లాక్ లో ప్రస్తుతం ఆ యొక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఐరన్ కంటైనర్స్ లో వాటిని కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ వాటిని స్ట్రాంగ్ రూమ్ కి తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యొక్క ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలి వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఇది శ్రీకాళహస్తి నియోజకవర్గం. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలను శ్రీ పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బ్లాక్ వైపు వీటిని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలు వాటిని స్ట్రాంగ్ రూమ్ తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 168 శ్రీకాళహస్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈవీఎంలు ఈ యొక్క కంట్రోల్ యూనిట్లు వీటిని ఒక్కొక్కటిగా లోపలికి తీసుకువెళ్తూ ఉన్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈ యొక్క శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు భద్రతా ఎన్నికల అధికారులు వాటన్నిటిని కూడా భద్రతా అధికారుల పహారా నడుమ వాటిని లోపలికి స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో వెంకటగిరి, గూడూరుకు సంబంధించినటువంటి సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా రానున్నాయి. ఇప్పటికే చేరుకున్నటువంటి తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఒక్కొక్కటిగా స్ట్రాంగ్ రూములకు తరలి వెళ్తూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో గూడూరుకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఐరన్ కంటైనర్స్ లోడ్లో వచ్చినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా మరికొద్ది సేపట్లో తిరుపతిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ప్రాంగణానికి కంట్రోల్ రూమ్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్లకు తీసుకురాబోతున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అభ్యర్థుల సమక్షంలోనే వాటిని స్ట్రాంగ్ రూమ్ తరలించి భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పోలింగ్ ముగిసింది. వాటిని భద్రతా పరంగా చాలా కట్టుదిట్టమైనటువంటి పహారా నడుమ వాటినన్నింటినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీటిని తీసుకువస్తూ ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ తేదీ 4వ తేదీ జూన్ 4వ తేదీ వరకు కూడా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ వీటిని పహారా నడుమ వాటినన్నింటినీ కూడా కట్టుదిట్టంగా ఉంచే బాధ్యత ఎన్నికల అధికారులపై ఉన్న నేపథ్యంలో భద్రతా అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.